ఈ వీడియోలో నేను పై నెట్వర్క్లో మనకి అప్డేట్ ఒకటి వచ్చింది. పై ఫెస్ట్ గురించి ఇది కంప్లీట్ అయింది కదా. దీని గురించి ఏంటంటే ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి మైగ్రేషన్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు. ఇక నేను పైన 3 లైన్స్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మైనెట్ మీద క్లిక్ చేశాను. మైనెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఏంటంటే నాకు ఇది ఇన్కంప్లీట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు మైగ్రేట్ టు మైనెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాయిన్స్ అనేవి మైగ్రేటెడ్ టు మ్యానెట్ నుంచి ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ నుంచి మైగ్రేటెడ్ టు మ్యానెట్లోకి మళ్ళీ సెండ్ చేశారు. ఒకసారి ఏంటంటే మీరు చెక్ చేసుకోండి. ఇది అందరికీ అవ్వలేదు, కొంతమందికి చేస్తున్నారు, అంటే 1 by 1 చేస్తున్నారు. సో మీకు కూడా అప్డేట్ అనేది వస్తుంది. రాని వాళ్ళు మీరు ఏంటంటే వెయిట్ చేయండి. వీడియో ఒకటి చూపిస్తుంది కదా, ఈ వీడియోని ఏంటంటే అందరూ వాచ్ చేయండి. ఇదేంటంటే మనకి చాలా కంట్రీస్లో పైన పేమెంట్ మెథడ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. అందులో చాలామంది ఏంటంటే పోస్ట్ చేస్తున్నారు. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఇమేజెస్తో వీళ్ళు చూపించారు. ఇది కంపల్సరీగా మీరు వాచ్ చేయండి. ఇక్కడ ఏంటంటే పై ఫెస్ట్ రీక్యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఏంటంటే మీకు ఒక బ్లాగ్ పోస్ట్ అనేది చూపిస్తుంది. ఇది మీకు ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి నేను తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు టైటిల్ ఏంటంటే పై ఫెస్ట్ రీక్యాప్, ఓపెన్ నెట్వర్క్లో స్థానిక వాణిజ్య ఉపయోగాన్ని మెరుగుపరచడం అనే టైటిల్ ఉంది. ఇదేంటంటే మీకు పై నెట్వర్క్ యొక్క మొదటి ఓపెన్ నెట్వర్క్ ఫెస్ట్గా చెప్తున్నారు. చారిత్రాత్మక ప్రపంచ స్థాయి భాగస్వామ్యంతో ముగిసిందని చెప్తున్నారు. పై శక్తితో నడిచే స్థానిక వాణిజ్యం యొక్క పెరుగుతున్న ఉత్సాహాన్ని మరియు రోజువారీ లావాదేవీలపై యొక్క విస్తృతను ఉపయోగానికి హైలైట్గా చేసిందని చెప్తున్నారు. మనకేంటంటే ప్రీవియస్గా వీళ్ళు కొన్ని డేట్స్ చెప్పారు కదా, మార్చి 14th నుంచి, అంటే పై డే నుంచి మార్చి 21st దాకా ఈ పై ఫెస్ట్ అనేది జరిగిందని చెప్తున్నారు. మొదటి గ్లోబల్ కామర్స్ ఈవెంట్గా చెప్తున్నారు. ఓపెన్ నెట్వర్క్ బాహ్య కనెక్టివిటీ ద్వారా పూర్తిగా సమర్థించబడిందని చెప్తున్నారు. వాస్తవ ప్రపంచంపై ఉపయోగానికి కొత్త ప్రయాణాన్ని నెలకొల్పిందని చెప్తున్నారు. ఎకోసిస్టమ్ వృద్ధిని ప్రతిబింబిస్తుంది అని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్త భాగస్వామ్యం, పైనీర్లు మరియు వ్యాపారస్తులు ఉంటారు. ఓపెన్ నెట్వర్క్ కనెక్టివిటీని ఉపయోగించి పై మైనెట్ బ్లాక్ చైన్ ద్వారా స్థానిక వాణిజ్యంలో డిజిటల్ లావాదేవీల విస్తరణను పెంచారని చెప్తున్నారు. సెల్లర్స్ సంఖ్య వచ్చేసి మనకి 1,25,000 పైగా ఉందని చెప్తున్నారు. అండ్ 58,000 మంది యాక్టివ్ సెల్లర్స్ ఉన్నారని చెప్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన విస్తరణ మరియు స్థానిక వాణిజ్యంపై అవలంబనలో స్పష్టమైన పైకి ధోరణిగా 18 లక్షల పైగా పైనీర్లు మ్యాప్ ఆఫ్ పై యాప్ని ఉపయోగించారని చెప్తున్నారు. అండ్ దీంట్లో రివ్యూస్ వచ్చేసి 45,000 పైగా రివ్యూస్ అనేవి వీళ్ళు పైనీర్లు సమర్పించబడ్డాయని చెప్తున్నారు. ఇందులో రివ్యూస్ వచ్చేసి మనకి 45,000 పైగా పైనీర్స్ రివ్యూస్ ఇచ్చారని చెప్తున్నారు. అండ్ కమ్యూనిటీ పై వాణిజ్య ఎకోసిస్టంలో విశ్వాసం మరియు దృశ్యమానతను నిర్మించడంలో సహాయపడుతుందని చెప్తున్నారు. లావాదేవీల రకాలు, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు ఎట్లా చేశారంటే రోజువారీ అవసరాల నుండి వృత్తిపరమైన సేవల వరకు పై యొక్క విస్తరణను పరిధి మరియు ఆచరణాత్మక ఉపయోగాన్ని ప్రతిబింబిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వివిధ వ్యాపార రకాలు అండ్ కెఫేస్లో ట్రాన్సాక్షన్స్ చేశారు, అండ్ ఫ్యాషన్ బొటిక్లో ట్రాన్సాక్షన్స్ చేశారు, అండ్ ఆటో షాప్స్లో ట్రాన్సాక్షన్స్ చేశారు, అండ్ ఫ్రీలాన్స్ డిజైనర్స్ కూడా పై ద్వారా ట్రాన్సాక్షన్స్ చేశారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ చెల్లింపుల కోసం పై వ్యాలెట్ను ఉపయోగించి చెల్లింపులు పద్ధతిగా పైని స్వీకరించారని చెప్తున్నారు. పై ద్వారా స్థానిక వ్యాపారాల ఆవిష్కరణ జరుగుతుందని చెప్తున్నారు. పై వ్యాలెట్లు మరియు పై మైనెట్ బ్లాక్ చైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఫైర్ సైడ్ ఫారం ద్వారా భాగస్వామ్యం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ పై ఎకోసిస్టంలో ఒక సమగ్ర ఉపయోగ వ్యవస్థను సూచిస్తాయి అని చెప్తున్నారు. పై ఫెస్ట్ యొక్క లక్ష్యం పై యొక్క వాస్తవ ప్రపంచ ఉపయోగానికి ప్రదర్శనిస్తుంది మరియు సూచిస్తుందని చెప్తున్నారు. ఓపెన్ నెట్వర్క్ యొక్క పాత్ర పూర్తిగా లైవ్లో ఉండటంతో పై నిజమైన వాణిజ్యాన్ని సమర్థిస్తుందని చెప్తున్నారు మరియు ప్రపంచవ్యాప్తంగా స్థానిక ఆర్థిక వ్యవస్థలను శక్తివంతం చేస్తుందని చెప్తున్నారు. పై యాత్రలో కీలక క్షణం ఎన్క్లోజ్డ్ నెట్వర్క్ ఉపయోగం, అంటే పై నెట్వర్క్ లోపల పరిమితం నుండి ఓపెన్ నెట్వర్క్
లో స్కేల్లో ఆచరణాత్మక ఉపయోగానికి మారడమని చెప్తున్నారు. పైనీర్లు మరియు వ్యాపారాలు పైలో లావాదేవీలు చేయడానికి ఆసక్తిగా మారిన ఓపెన్గా ఉన్నవారిని చూపిస్తుందని చెప్తున్నారు. దీర్ఘకాలిక దృష్టి సమగ్ర పీర్ టు పీర్ ఎకోసిస్టంపై పై ద్వారా నిర్మించడం జరుగుతుందని చెప్తున్నారు. సిస్టమ్ వృద్ధి కొనసాగుతుందని చెప్తున్నారు. మ్యాప్ ఆఫ్ పై మరియు ఇతర పై యాప్ల ద్వారా ఇంటిగ్రేటెడ్ వ్యాపారాలను అన్వేషించడం కొనసాగించండి అని చెప్తున్నారు. వ్యాపారాలకు సూచన ఏంటంటే తమ షాపులను నమోదు చేసుకోండి మరియు పై ఉపయోగించి కొత్త కస్టమర్లను చేరుకోండి అని చెప్తున్నారు. పై ఫెస్ట్ ముగిసినప్పటికీ ఇది పెంచిన ఎకోసిస్టమ్ నిరంతరం వృద్ధి చెందుతుందని చెప్తున్నారు.